నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక పురాణం అనే వాటి గురించి మనం చదువుకుంటూ ఉంటామండి. అసలు కార్తీక పురాణం మనం దానిలో ఒక్కొక్క స్టోరీస్ అన్నవి చదువుకుంటూ ఉంటాం. అసలు మనం కార్తీక పురాణం అసలు అంటే ఏమిటి అన్నది కూడా తెలుసుకుందామండి. అది కూడా చెప్పబోతున్నాను, ఒకసారి చూడండి. కార్తీక పురాణం. కార్తీక పురాణం అంటే ఏమిటి? కార్తీక పురాణం అనేది హిందూ పురాణాల్లో ఒక పవిత్ర గ్రంథం. ఇందులో కార్తీక మాసం యొక్క మహిమ, ఆ నెలలో చేయవలసిన వ్రతాలు, దానాలు, పూజలు, స్నానాలు మొదలైనవి వివరంగా చెప్పబడ్డాయి. ఈ పురాణము ప్రధానంగా విష్ణు మహిమ, శివ పూజ ప్రాధాన్యము, తులసీదళ పూజ, దీపదానము, గంగా స్నానము మొదలైన వాటిని చెప్తుంది. ఇది పద్మపురాణంలోని ఒక భాగంగా ఉంటుంది. పద్మపురాణంలోని ఉత్తరఖండంలో కార్తీక మాస మహత్యం భాగం ఉంటుంది. కార్తీక పురాణంలోని ముఖ్యమైన కథలు. ఇప్పుడు కొన్ని ప్రసిద్ధ కథలు చూద్దాము. ఫస్ట్ వన్, తులసీదేవి కథ. తులసీదేవి ధర్మపత్నిగా ధర్మవ్రతాన్ని పాటించిన మహాత్మురాలు. ఆమె జలంధరాసురుడి భార్య. విష్ణువు జలంధరుని మాయ చేసి వధించడంతో తులసీదేవి కోపంతో విష్ణువుని శపిస్తుంది. తర్వాత ఆమె తులసి మొక్కగా మారుతుంది. విష్ణువు ఆమెకు ప్రతి పూజలో నీవు నా ప్రియమైన దానివై ఉంటావు అని వరమిస్తాడు. అందుకే తులసీ దళం లేకుండా విష్ణు పూజ చెయ్యరాదు. రెండో స్టోరీ, గంగా స్నానం కథ. కార్తీక మాసంలో గంగా నదిలో లేదా ఏ పవిత్ర నదిలోనైనా స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని చెప్పబడింది. ఒకసారి ఒక పాపాత్ముడు అనుకోకుండా కార్తీకంలో గంగా స్నానం చేశాడు. అతనికి పాపాలు నశించి విష్ణులోకాన్ని పొందాడు. దీనివల్ల స్నాన మహిమ వివరించబడింది. మూడో స్టోరీ, దీపదాన కథ. ఒక పేద స్త్రీ కార్తీక మాసంలో భక్తితో చిన్న నూనె దీపం వెలిగించింది. ఆ దీపం వెలుగుతో యమధర్మరాజు కోర్టులో ఆమె పాపాలు కరిగిపోయాయి. అందువల్ల కార్తీకంలో దీపదానం మహత్తర పుణ్యకార్యమని చెప్పారు. నాలుగో స్టోరీ, శివవ్రత కథ. కార్తీక మాసంలో శివలింగం వద్ద దీపం వెలిగించి బిల్వదళాలతో పూజ చేసినవాడు యమలోకానికి వెళ్లకుండా కైలాసం చేరుతాడు అని కథ ఉంది. అందువల్ల శివారాధన కూడా కార్తీకంలో అత్యంత పవిత్రమైందిగా చెప్పబడింది. ఫిఫ్త్ వన్, కార్తీక దీపోత్సవం. కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం గృహద్వారం వద్ద దీపం వెలిగిస్తే అది పితృదేవతలకు దేవతలకు తృప్తి కలిగిస్తుంది. దీంతో వంశానికి శ్రేయస్సు కలుగుతుంది. సారాంశం, కార్తీక మాసం అంటే భక్తి, దీపం, దానం, స్నానం, పూజ మొత్తం అండి, ఆల్ ఇన్ వన్ అన్నమాట కార్తీక మాసం అంటే. ఈ నెలలో చేసిన ఒక్క పుణ్యకార్యము కూడా అనేక రెట్లు ఫలితం ఇస్తుంది. ఇదండి నేను చెప్పాలనుకున్న కార్తీక పురాణం అంటే ఏమిటి అన్న వివరణ అండి. కొద్దిగైనా తెలుసుకుంటారు. ఇంకా ఉంటాయండి స్టోరీలో మనకి బుక్లో వచ్చేసి. అసలు మనం కార్తీక పురాణం చదువుతున్నాము, అసలు అంటే ఏమిటి దాని అర్థం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని అప్లోడ్ చేశానండి. పెద్దవాళ్ళమై ఉండి మనము తెలుసుకొని మన పిల్లలకి మన పండుగల గురించి నేర్పిస్తే వాళ్ళు కూడా ఈ సమాజంలో చాలా పద్ధతిగా మన పండుగల్ని పాటిస్తూ అసలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ పురాణ కథల నుంచి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను అసలు పండుగలు అంటే ఏమిటి అని పురాణ కథలు కూడా కొన్ని కథలు ఇస్తున్నానండి. మీరందరూ ఇవి చూసి నేర్చుకొని మన పిల్లలకు కూడా నేర్పిస్తాను ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి. అందరికీ ముందుగా కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.